అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తరువాయి భాగం చెప్పుకుందామా? నా జీవితంలోనూ ఇతరుల జీవితాలలోనూ చూసి నేను తెలుసుకున్నదేమంటే, మన గురించి మనకి మంచి అభిప్రాయం ఉండదు. మనని మనం పూర్తిగా ప్రేమించం. మనని మనం ప్రేమించకపోతే మనం కోరుకున్నవి మనకి దూరంగా ఉండిపోతాయి. మనని మనం ప్రేమించటం లేదంటే మనం అన్నిటికీ మనకి దూరంగా తోసేస్తున్నామని అర్థం. మనకి కావలసినవన్నీ అవి ఏవైనా సరే ప్రేమ చేత ప్రేరణ పొందుతాయి. ఆ వస్తువులను సొంతం చేసుకోవడం ద్వారా ప్రేమ అనే అనుభూతికి మనం గురవుతాము. అవి యవ్వనం, డబ్బు, పరిపూర్ణ వ్యక్తిత్వం, ఉద్యోగం, శరీరం, ఆరోగ్యం ఏవైనా కావచ్చు. మనం ప్రేమించే వాటిని ఆకర్షించుకునేందుకు మనం ప్రేమను ప్రసరింపచేయాలి. అప్పుడు అవి వెంటనే మన ముందుకు ప్రత్యక్షమవుతాయి. ఇందులో ఒక కిటుకుంది. ప్రేమ తాలూకు అన్నింటికన్నా హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీని ప్రసారం చేయటానికి మిమ్మల్ని మీరు ప్రేమించాలి. అది చాలామందికి కష్టం అనిపిస్తుంది. మీరు బయట విషయాల మీదే దృష్టి ఉంచి ఇప్పుడు కనిపించే దాన్ని మాత్రమే చూస్తే మీరు పొరబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్షణాన మీ గురించి మీరు చూసేది, అనుభవించేది ఇంతకు ముందు ఉండిన మీ ఆలోచనల ఫలితమే. మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే మీలో మీరు కనిపెట్టిన వ్యక్తిలో మీకు అన్నీ తప్పులే కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించాలంటే మీలోని ఒక కొత్త పరిమాణం వైపు మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. మీలోని ఉండే ఉనికిని గుర్తించాలి. ఒక్క క్షణం కదలకుండా కూర్చోండి. మీలో ఉన్న జీవశక్తిని అనుభూతి చెందండి. లోపలి ఉనికిని తెలుసుకోవటం మీరు ధ్యాస ఉంచగానే అది తనని తాను మీ ముందు సాక్షాత్కరించుకుంటుంది. అది ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడుకున్న బ్రహ్మానంద స్థితి. అదే పరిపూర్ణత. ఆ ఉనికే మీలోని పరిపూర్ణత. ఆ ఉనికే నిజమైన మీరు. మీరు ఆ ఉనికి మీద దృష్టి కేంద్రీకరిస్తే, దాన్ని అనుభవిస్తే, ప్రేమిస్తే, ప్రశంసిస్తే మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించుకోగలుగుతారు. బహుశా మీ జీవితంలో మొట్టమొదటిసారి అలా జరగవచ్చు. మిమ్మల్ని మీరు ఎప్పుడు పరికించి చూసుకున్నా వెంటనే మీ దృష్టిని మీలోని ఉనికి మీద కేంద్రీకరించండి. అప్పుడు దాని పరిపూర్ణత తనంతట తానే మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మీరిలా చేస్తే ఇంతకుముందు మీ జీవితంలోని లోటుపాట్లన్నీ మాయమవుతాయి. ఎందుకంటే ఉనికి ఉన్న చోట ప్రకాశం ఉంటుంది. అక్కడ అసంపూర్ణతలు ఉండలేవు. మీకు చక్కటి కంటి చూపును మళ్ళీ పొందాలని ఉన్నా, అనారోగ్యాన్ని వదిలించుకోవాలని ఉన్నా, ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని ఉన్నా, పేదరికాన్ని సమృద్ధిగా మార్చుకోవాలని ఉన్నా, వృద్ధాప్యాన్ని క్షీణించటాన్ని వెనక్కి తిప్పాలని ఉన్నా, ఏ రకమైన వ్యతిరేకతనైనా తుడిచిపెట్టేయాలని ఉన్నా, మీలో ఉన్న ప్రేమ మీద, ఉనికి మీద దృష్టి పెట్టండి. పరిపూర్ణత ప్రత్యక్షమవుతుంది. అంతిమ సత్యం ఏమిటంటే, నేను అనేది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, నిజమైన నేను ఆధ్యాత్మిక కలది. అందుచేత పరిపూర్ణత లేకుండా ఉండలేదు. దానిలో ఎటువంటి కొరత, హద్దు, అనారోగ్యము ఉండవు. చార్ల్స్ హానెల్. రహస్యం సంక్షిప్తంగా, అంతా శక్తే. మీరొక శక్తి గల అయస్కాంతం. అందువల్ల మీరు విద్యుత్ శక్తిలాగా అన్నింటినీ మీకేసి ఆకర్షించుకుంటారు. మీరు కోరుకున్న వాటన్నింటినీ విద్యుత్ శక్తితో మీ వైపుకు తెచ్చుకుంటారు. మీరు ఒక ఆధ్యాత్మిక జీవి. మీరు శక్తిని సృష్టించటం, నాశనం చెయ్యటం సాధ్యం కాదు. అది రూపాన్ని మార్చుకుంటుంది, అంతే. అందుకని మీలోని స్వచ్ఛమైన సారం ఎప్పుడూ ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ విశ్వం ఆలోచనలో నుంచి జనిస్తుంది.
మన భవిష్యత్తును సృష్టించుకోవటమే కాక మనం ఈ విశ్వాన్ని కూడా సృష్టిస్తాము. అంతులేనన్ని ఆలోచనలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానం, ఆవిష్కరణలు విశ్వజనీనమైన మస్తిష్కంలో సంభావ్యతల రూపంలో ముందే ఉన్నాయి. మనిషి మేధస్సు వాటిని వెలికి తీసుకురావాలని అవి ఎదురు చూస్తున్నాయి. అంతా మీ చైతన్యవంతమైన మనసులోనే ఉంది. మనందరం ఒకరితో ఒకరం ముడిపడి ఉన్నాము. మనందరం ఒకటే. మీ గత జీవితంలోని కష్టాలను వదిలేయండి. సంస్కృతి నియమాలని, సామాజిక ఆచారాలను వదిలేయండి. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగలిగిన వారు మీరొక్కరే. మీ కోరికలను ప్రత్యక్ష రూపంలో చూడడానికి దగ్గర దారి మీరు కోరుకున్న వాటిని అంతిమ సత్యాలని అనుకోవటమే. మీ శక్తి మీ ఆలోచనల్లోనే ఉంది. అందుచేత జాగరూకత వహించండి. ఇంకోలా చెప్పాలంటే గుర్తుంచుకోండి. విన్నారు కదా? అర్థమైందనుకుంటాను. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకొస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.